ఏమైందిలే, మనం అందులో పుట్టాము కాబట్టి, చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి. మనం క్రిస్టియన్ కుటుంబంలో పుట్టాం. నేను పుట్టేసరికి మా అమ్మా నాన్న క్రైస్తవులు, అందుకని చర్చికి వెళ్ళాలి. అతను ఒక మతంలో పుట్టాడు కాబట్టి అతను గుడికి వెళ్ళాలి. అతను మతంలో పుట్టాడు కాబట్టి అతడు మసీదుకి వెళ్ళాలి. మనం ఈ మతంలో పుట్టాం కాబట్టి చర్చికి వెళ్ళాలి. ఇక్కడే ఆగిపోయాం. ఏదైనా సరే ఒక శ్రేష్టమైన ఆ దేవుడి గురించిన అవగాహన లేకుండా ఆ దేవుడిని నమ్మొద్దు. ఆ దేవుని పుట్టుపూర్వత్వాలు, ఆ దేవుని శక్తి సామర్థ్యాలు, ఆ దేవుని గురించిన అవగాహన లేకుండా ఆ దేవుణ్ణి నమ్మొద్దు. ఎందుకంటే అజ్ఞాన భక్తి నిన్ను అధోగతి పాలు చేస్తుంది. చివరికి వ్యర్థుడు అవుతావు.